ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మీకు అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. ప్రతి దినము మీకు అందిస్తున్నటువంటి వాగ్దానాల ద్వారా మీరు ఎంతగానో దీవెన పొందుతున్నారని, మీరు రాస్తున్న ఆ ఈమెయిల్స్ని బట్టి, చేస్తున్న ఫోన్ కాల్స్ని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. ఇంకెవరైనా సరే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు కూడా దేవుని వాగ్దానం మీకు అందించబడుతుంది. ఈ వాగ్దానాన్ని చాలామంది స్వతంత్రించుకుంటూ వారి జీవితంలో అద్భుతాలు పొందుకుంటున్నారు. ఈ యొక్క చివరిలో జరిగిన అభిషేక స్వస్థత ప్రార్థనలో కూడా అనేక మంది స్వస్థతను విడుదలను పొందుకుంటున్నారు. మీరు కూడా అద్భుతాన్ని పొందుకోవాలనుకుంటే కనుక ఆఖరి వరకు ఈ యొక్క వీడియోని చూడండి. ఆఖరిలో వచ్చేటువంటి ఆ ప్రార్థనలు ఏకీమించండి. నమ్ముటిని వాళ్ళైతే నమ్మవానికి సమస్తం కూడా సాధ్యమే, దేవుడు కార్యాలు చేస్తాడు. ఇంకా ఆలస్యం చేయకుండా ఈరోజు వాగ్దానం మనం ధ్యానం చేద్దాం. 42వ కీర్తన 5వ చరణం, దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఈ కీర్తన రాస్తున్నటువంటి వారు కౌరవ కుమారులు, కీర్తనకారులు ఎన్నో ప్రతికూల పరిస్థితుల గుండా వారు ప్రయాణం చేస్తున్నారు. కష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, నష్టాల్లో వారుండి నిజంగా వారు తన ప్రాణంతో వారు చెప్పుకుంటున్నారు ఏంటంటే, నా ప్రాణమా నీలో నువ్వు ఎందుకు తొందరపడుచున్నావు, నీలో నువ్వు ఎందుకు కృంగి ఉన్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము. అవునండి, దేవుని నిరీక్షణ ఉంచాలండి, దేవుని నమ్మిక ఉంచాలి. చాలామంది జీవితాల్లో భయంకరమైనటువంటి కార్యాలు, భయంకరమైనటువంటి వేదన వారి జీవితం అనుభవించడానికి కారణం ఏంటంటే దేవుని నిరీక్షణ లేకపోవడం ద్వారా. ఈరోజు క్రైస్తవుడు అన్నటువంటి వాడికి ఒక నిరీక్షణ ఉంటుందండి. ఈ లోకంలో అందరికీ సమస్యలు వస్తాయి. క్రైస్తవులకు వస్తాయి, క్రైస్తవేతరులకు వస్తాయి, దేవుని నమ్మనటువంటి వారికి వస్తాయి, దేవుని నమ్మినటువంటి వారికి వస్తాయి. కానీ నమ్మనటువంటి వాడికి, దేవునికి దూరంగా జీవించేటువంటి వాడి నిరీక్షణ ఉండదు. నిజంగా ఎంతో కృంగిపోతాడు, ఆత్మహత్య చేసేసుకుంటాడు. కానీ దేవుని యందు ఉండేటువంటి వారికి నిరీక్షణ ఉంటుందండి. నిజంగా ప్రభువును నిరీక్షణ ఉంటుంది. నా జీవితంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి, నా జీవితంలో ఎన్నో ఇరుకులు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, ఆర్థికపరమైన సమస్యలు ఉన్నాయి, అయినప్పటికీ ఒక నిరీక్షణతో బతుకుతాను. దేవుడు నా సమస్యకు పరిష్కారం ఇస్తాడు, దేవుడు నా రోగం నుంచి నాకు విడుదల ఇస్తాడు, ఆయన కృప నా మీద ఉంది కాబట్టి నేను నడిపించబడతాను, అద్దరికి నడిపించబడతాను. గొప్ప నిరీక్షణతో ఈ లోకంలో బతుకుతున్నాను. అందుని బట్టి ఆ నిరీక్షణ అనేక మంది ప్రకటిస్తున్నాను. ఈ ప్రత్యేకమైన సమయంలో దేవుని నిరీక్షణ ఉంచడం ద్వారా మన జీవితాల్లో కలిగిన ప్రయోజనం ఏంటంటే, దేవుని నిరీక్షణ ఉంచడం ద్వారా మనం రక్షించబడతాం. యేసుక్రీస్తు ప్రభు రక్షక నామధేయుడండి. తన ప్రజలను వారి పాపం నుంచి ఆయన రక్షించడం కనుక ఆయనకి యేసు అని పేరు పెడతారన్నారు. వేటి నుంచి ప్రభు రక్షిస్తాడు మనల్ని? పాపం నుంచి ప్రభు రక్షిస్తాడు, పాప బంధకాల నుంచి ప్రభు రక్షిస్తాడు, పాపపు శక్తి నుంచి ప్రభు రక్షిస్తాడు, అపవాది బంధకాల నుంచి ప్రభు రక్షిస్తాడు. ఇంకా మనం చెప్పాలంటే దుర్దినముల్లో మనం నివసిస్తున్నప్పుడు, అపాయకరమైన దినాల్లో నివసిస్తున్నప్పుడు దేవాదేవుడు తన ఉచితమైన కృప ద్వారా మనం రక్షిస్తాడు. అనేక సందర్భాల్లో మరణాపాయ స్థితి నుంచి కూడా నేను రక్షించబడ్డాను. అనేక పరిస్థితుల్లో భయంకరమైన యాక్సిడెంట్ల నుంచి రక్షించబడ్డాను. దేవాదేవుడు ప్రాముఖ్యంగా మనం రక్షిస్తాడు. ప్రాముఖ్యంగా వేటి నుంచి మనం రక్షిస్తాడంటే, పాపానికి వచ్చిన శిక్ష, నిత్య నరకాగ్నిగుండం, అగ్ని ఆరదు, పురుగు చావదు, పాపం వల్ల వచ్చేటువంటి జీవితం మరణం. ఆ మరణం నుంచి దేవుడు రక్షించడానికే రక్షకుడికి లోకానికి వరదించాడు, రక్షక నామధేయుడికి లోకానికి వచ్చాడు. పాపులు రక్షించుడు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చినని 1 తిమోతికి రాసిన పత్రిక 1:15 రాయబడింది. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చినానని కొత్త నిబంధనలో మనం చూస్తుంటాం. ఈ ప్రత్యేక విషయంలో నా ప్రియదేవ జనాంగమా, ఆయన నిరీక్షించడం ద్వారా మనం రక్షించబడతాం. రెండోదిగా ఆయన నిరీక్షించడం ద్వారా మన జీవితంలో కలిగేటువంటి గొప్ప ఆశీర్వాదం ఏంటంటే, రెండంతల మేలు చేస్తాను దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. జకర్యా గ్రంథము 9:12 రెండంతల మేలు. ఎంతమంది కావాలి రెండంతల మేలు? మన జీవితాల్లో దేవదేవుడు రెండంతల మేలు, కీడు వెనకాల దేవుడు మేలుని దాచేటువంటి వాడు. నిజంగా సమస్య వచ్చింది, శోధించబడ్డాడు, అనారోగ్యం వచ్చింది, అప్పుబాధలు వచ్చినాయి, బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు అందరూ విడిచిపెట్టేశారు యోబుని. కానీ విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు, అతను నిరీక్షణ విడిచిపెట్టలేదు, ప్రభువునే గణపరిచాడు, కష్టాల్లో కూడా ప్రభువునే ఆరాధించాడు. అందుని బట్టి రెండంతల దీవెన పొందుకున్నాడు. అబ్రహాము కూడా తన జీవితంలో రెండంతల దీవెన పొందుకున్నాడు. అబ్రహాము, నా దృష్టికి యథార్థవంతుడైన కారణం చేత నేను దీవిస్తున్నానయ్యా, నిన్ను ఆశీర్దిస్తున్నాను, నీ యొక్క సంతానము సముద్రపు ఇసుకరేణుల వల్ల దీవించబడతావు అని ప్రభు చెప్పాడు. చూడండి, రెండంతల దీవెన ఇచ్చాడు. అంటే ఆకాశం నక్షత్రం ఆత్మీయంగా దీవించబడ్డాడు. ఆ తర్వాత ఇసుకరేణువులు అనేవి భూ సంబంధమైన ఆశీర్వాదాలకి సాదృశ్యం. అబ్రహాము 2 విధాలుగా దీవించబడ్డాడు. ఈరోజు దేవుడు కూడా నిన్ను కూడా ఆత్మీయంగా, శారీరకంగా, సామాజికంగా, ఆర్థికంగా అన్ని విషయాల్లో దేవుడు నిన్ను వర్ధిల్లింప చేయగలడు. నువ్వు సౌఖ్యంగా ఉండాలని, నువ్వు ఆశీర్దించబడాలని, ఫలించాలని దేవుడు కోరుతా ఉన్నారు. రెండంతల దీవెన ఈరోజు నువ్వు పొందుకొనబోతున్నావు. రెండంతల ఆశీర్వాదం నువ్వు పొందుకొనబోతావు. డబుల్ పోర్షన్ ఆఫ్ బ్లెస్సింగ్ దేవుడు గొప్ప కార్యం జరిగిస్తాడు. ఆ మందిరంలో ఉండే ఒక కుటుంబము ప్రార్థన కొరకు వచ్చారు. వచ్చినప్పుడు గర్భఫలం లేదు. సుమారుగా 12-13 సంవత్సరాలు అయిపోయింది, పెళ్ళి అయిపోయి. కానీ గర్భఫలం ఎంతో వేదన, ఎంతో దిగులు, ఎవరి జీవితంలో ఎంతో వేదన చెందుతూ కలత చెందుతూ ఉన్నారు. దేవుని మందిరానికి వచ్చారు, దేవుని వాక్యాన్ని విన్నారు, దైవజనుల చేత ప్రార్థన చేసుకున్నారు, అభిషేక ప్రార్థన చేశాం. నూనె రాసి అభిషేక ప్రార్థన చేసినప్పుడు జరిగిన అద్భుతం చెప్తున్నానండి. నిజంగా దేవాదేవుడు కవల పిల్లలతో వారిని దీవించాడు.
డాక్టర్లు నమ్మలేకపోయారు, అనేక మంది రిలేటివ్స్ నమ్మలేకపోయారు. మీకు వచ్చిన గర్భఫలం నిలవదేమో, 13 సంవత్సరాల తర్వాత వచ్చింది కాబట్టి గర్భఫలం నిలవదేమో అని చాలామంది మాట్లాడుతూ వచ్చారు. కానీ దేవుడు 2 దీవెనతో 2 కవల పిల్లల్ని, 2 మగబిడ్డల్ని ఆ దేవుడు వారికి కానుకిచ్చారు. నిన్నే వారి యొక్క పుట్టినరోజు కూడా జరిగింది. ఆ ఇద్దరికి ప్రార్థన చేశాను. నిజంగా దేవత 2 దీవెనతో ప్రభు మనల్ని నింపగలరు. నీ జీవితంలో కూడా 2 దీవెన, నీ జీవితంలో 2 ఆశీర్వాదంతో దేవుడు నింపగలరు. ఎప్పుడంటే దేవుని నిరీక్షించినప్పుడు 2 దీవెనను పొందుకుంటాం. ఇంకా 3గా చెప్పి నేను ముగిస్తాను. అదేంటంటే 2 కొరింథీయులకు రాసిన 1:15 అపాయముల నుండి నిన్ను తప్పిస్తాడు. దేవుని నిరీక్షించడం ద్వారా అపాయం తప్పించబడతామండి. సాతాను బంధకాల నుంచి, సాతాను యొక్క ఉరుల్లోంచి, భయంకరమైనటువంటి అపాయాల నుంచి. రోడ్డు మీద వెళ్తూ ఉన్నప్పుడు భద్రత లేదు. నిజంగా ఈ రోజున ఎక్కడ చూసినా భద్రత, క్షేమం లేదండి. రీసెంట్గా ఒక డాక్టర్ గారు చనిపోయారు. ఆయన పేరు గాంధీ అని మనం వింటున్నాం. గుజరాత్లో ఆయన ఉన్నాడు. 1600 ఆపరేషన్లు చేశాడట. గుండె సంబంధమైనటువంటి ఆపరేషన్స్, బైపాస్ ఆపరేషన్లు 16,000 చేశాడు. కానీ 41 సంవత్సరాలు కలిగినటువంటి యవనస్తుడు ఉదయకాల సమయంలో లేగలేదండి, ఇంకా నిద్రలోనే చనిపోయాడు. అప్పటికి ఆ రోజు రాత్రి 2 సార్లు హాస్పిటల్కి వెళ్ళి వచ్చాడట. ఈసీజీ చెక్ చేయించుకున్నాడు. మరలా ప్రోపిన్ టెస్ట్ అనేది ఒకటి ఉంటుంది, ఆ టెస్ట్ కూడా చేయించుకుని 2 నార్మల్ వచ్చినాయి. ఏదో గ్యాస్ట్రైటిస్ ఏమో అనుకున్నాడు ఆ వ్యక్తి. కానీ నిద్రలోనే చనిపోయేటప్పటికి భారతదేశం అవాక్ అయిపోయిందండి, ఉలిక్కి పడిపోయింది. నిజంగా డాక్టర్ ఫెటర్నిటీ అంతా కూడా ఈ రోజున కలవరపడుతున్నారు. అంత గొప్ప డాక్టర్కే హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయాడు. తనకు తెలుసు, అయినా సరే ఏం చేసుకోలేకపోయాడనేటువంటి విషయానికి ధృవీకరణకు వారు వచ్చారు. అవును, ఈరోజు మరణం ఎటువైపు నుంచి వస్తుందో మనకు తెలీదు. నిజంగా మరణం చాలా విచిత్రమైంది. నిన్ను భద్రపరిచేటువంటి వాడు దేవుడే, నిన్ను కాపాడేటువంటి వాడు దేవుడే. డాక్టర్లు వారికే కొన్ని సందర్భాల్లో దిక్కున్నట్లేదు. ఈరోజున ప్రభువే మనల్ని కాపాడేటువంటి వాడు కాబట్టి దేవుని నిరీక్షించేటువంటి వాడిని ప్రభు కాపాడుతుంది. ఈరోజు దేవాదేవుడు నిన్ను కాపాడును గాక, 2 మేలు దేవుడి జీవితంలో చేయను గాక, నేను రక్షించి ఆయన స్థిరపరచును గాక. ఈ వాగ్దానము దేవుడి మీతో నెరవేర్చి అద్భుతాలు మీ జీవితంలో జరిగించును గాక. ఆమేన్. అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారం 10,000 మంది ఒక చోట చేరి దేవుణ్ణి ఆరాధిస్తున్న జీవం గల దేవుని సంఘం. స్వస్థత, విడుదల, అభిషేకం పొందాలనుకుంటున్నారా? దురాత్మ శక్తుల నుంచి విడుదల కావాలా? ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కావాలా? సంతానలేమితో బాధపడుతున్నారా? కుటుంబ సంక్షేమం కొరకు ప్రత్యేక ప్రార్థనలు కోరుకుంటున్నారా? శాంతి లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారా? నిజమైన ఖచ్చితమైన వాక్యం చేత బలపడాలని ఆశిస్తున్నట్టయితే రండి. క్రైస్ట్ టెంపుల్ మీ కొరకే. ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగుతున్నాయి. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, 2వ ఆరాధన ఉదయం 8 గంటలకు, 3వ ఆరాధన ఉదయం 10 గంటలకు, 4వ ఆరాధన సాయంత్రం 6:30 జరుగును. స్థలం క్రైస్ట్ టెంపుల్, మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ముఖ్య ప్రసంగికులు ప్రపంచవ్యాప్తంగా వాక్యమునందించి కోట్లాది మందికి దీవెనకరముగా ఉన్న మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ పాల్ ఇమాన్యుయల్ గారు మరియు నిస్సీ పాల్ గారు శక్తివంతమైన సందేశాలను అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. హృదయాలను హత్తుకునే అద్భుతమైన స్తుతి ఆరాధన సాక్ష్యాలు, ప్రతి విశ్వాసిపై ప్రత్యేక శ్రద్ధ, గృహ దర్శనాలు, ఇంకా మరెన్నో. ప్రతి ఆరాధనలో 1000 మంది ప్రజలు పాల్గొంటూ ఆత్మీయముగా బలపడుచున్నారు. పాటలు, ఆరాధన, వర్తమానముల ద్వారా దేవుని ఆత్మీయ కార్యములు అనేకులు పొందుకుంటున్నారు. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాక 100 కిలోమీటర్ల దూరం నుంచి ప్రజలు వచ్చి ఆత్మీయ మేలులు పొందుచున్నారు. ప్రతి ఆదివారం హోలీ కమ్యూనియన్ సర్వీస్. దూర ప్రాంతము నుండి వచ్చు వారికి ప్రేమ విందు కలదు. కుటుంబాలతో రండి. దేవుడిచ్చే గొప్ప రక్షణ, స్వస్థత, అభిషేకాన్ని పొందుకొనండి. రండి, మీ దుఃఖము నాట్యముగా మార్చబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 88 6276 777.